హాయ్ అందరికి, నేను మీ చిరబాబు మాత. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మనం ఎప్పటి నుంచి జరుపుకుంటామంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మనం ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో 2000లో ప్రారంభించింది. ఎందుకంటే 1999లో దీన్ని చేయడానికి నిర్ణయించింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 1952లో బెంగాల్ భాషా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కొందరు మరణించారు. ఫిబ్రవరి 21వ తారీఖున ఆ భాషపై వాళ్ళు చేసిన కృషికి అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరు కూడా మాతృభాషను పరిరక్షించుకోవాలని ఫిబ్రవరి 21వ తారీఖున అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటారు. మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క తెలుగు యొక్క భాషను మనం ప్రాముఖ్యత తెలుసుకున్నప్పుడే మనం సమాజంలో ఎదుటివారితో మంచిగా ఎలా మాట్లాడాలి, ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఎలా పొందుకోవాలి, చైతన్యవంతంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైన వ్యక్తుల ద్వారా మనం ప్రేరణ పొందాలి అనేది మన తెలుగు భాషలోని నేర్చుకున్నప్పుడే మనకి ఆలోచన తెలుగులో ఆలోచించి తెలుగులో మాట్లాడగలిగినప్పుడు మన తెలుగులో ఆలోచన విధానం జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. చంద్రబోస్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన ఒక పాటలో తన గేయంలో ఈ విధంగా చెప్పారు: తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నీవు మరిచినట్టురా, ఇది మరువబోకురా అని తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను ఆయన ఈ విధంగా తెలియజేశారు. ఎందుకంటే పరభాషలో జ్ఞానాన్ని మనం సంపాదిస్తూనే మన యొక్క తెలుగు భాషలోనే సంభాషించాలని ఆయన యొక్క థీమ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. ఎందుకంటే తెలుగు భాష ప్రాముఖ్యతను ఎందరో ప్రముఖ కవులు, ప్రముఖ గాయకులు మన తెలుగు భాష గురించి వారి యొక్క స్వరకల్పనలో చాలా కవితలు, అదే విధంగా భాషపై అనేక పాటలు రచించారు. ఇలాంటి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను మనం అందరం తెలుసుకోవాలి. కానీ ఇది ముందు నుంచి చూసినట్లయితే కొన్ని వేల భాషలు కనుమరుగైన కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎందుకంటే ఆ భాష వాడకపోయినట్లయితే ఆ భాష అంతరించిపోతుందని యునెస్కో తన ప్రకటనలో తెలుపుతూ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు భాషలో ఎక్కువ మనం మాట్లాడగలిగితేనే మనం తెలుగు భాష అనేది మనం బ్రతికించుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే మరుగుపడిన భాషలను వారు తీసేయడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగంలో చూసినట్లయితే 22 భాషలు మనం రాజ్యాంగంలో చూసినట్లయితే మన భాష కూడా తెలుగు భాష కూడా మన యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నది. ఎందుకంటే మన భారత రాజ్యాంగం కూడా మన యొక్క భాషను గుర్తించింది. కాబట్టి మన తెలుగు యొక్క భాష యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నప్పుడు ఈ భాష అభివృద్ధికి మనం తోడ్పడతాం. అదే విధంగా ఈ యొక్క తెలుగు భాష మనం కొన్ని స్కూల్లో చూస్తుంటాం. మా స్కూల్లో అసలు తెలుగు మాట్లాడడానికి ఎవరు, ఎప్పుడు ఇంగ్లీషే మాట్లాడాలి అంటారు. మనం ఈ దేశంలో పుట్టి మన ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టి మనం తెలుగు నేర్చుకోకుండా ఇతర దేశాలలో వెళ్ళి ఇతర దేశాలని అభివృద్ధి చేయడం కన్నా మన తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు సంపాదించుకుని తెలుగు ద్వారా కూడా అనేక లక్షలు సంపాదించే వాళ్ళని మనం చూస్తుంటాం. అనేక రంగాల్లో మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత ద్వారా మనం అనేక అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుని ఇతరులకు తెలియజేసినప్పుడే మన తెలుగు భాష యొక్క ఔన్నత్యం మనం పెరుగుతూ ఉంటుంది. అనేక ఇతర రాష్ట్ర కవులు, ప్రపంచ కవులు కూడా మన తెలుగు భాషని ఎక్కువ గొప్పగా చెప్తారు. ఎందుకంటే మన తెలుగు భాష అజంత భాష. కాబట్టి ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనం పోనకుండా ఉండాలంటే దీని ఔన్నత్యాన్ని మనం కాపాడుకోగలగాలి. నేను ఈ యొక్క తెలుగు భాష గురించి నేను ఒక కవిత్వం రాసుకున్నాను. దాన్ని మీకు చదివి వినిపిస్తాను. కవిత శీర్షిక తెలుగు భాష ఘోష. దేశ సరిహద్దులో తోటాలు తగిలిన సైనికుడు మోకాళ్ళపై కూలినట్టు దారం తెగిన గాలిపటంలా కొండ కోన దాటి ఎటుపోతుందో బోసు నవ్వులు పూసే నా భాష. చెట్టే లేని మండు టెండలు, దెబ్బే తగిలిన చంటి పిల్లాడిల, మోతే లేని మొవ్వల, పోతే లేని పెట్టల, మూర్చబోతుందో నా భాష. రసమే లేని పండుల, పిందే లేని పాదుల, చంద్రుడే లేని నింగిల, బాణం తగిలిన యుద్ధ వీరుడుల, విలవిలాడుతుంది నా తల్లి భాష, నా అజంత భాష. నా భాషకే వచ్చింది ఘోష, నా భాషకు లేదా పోష. పెదవి విప్పేవాడు లేడు,
పత్రం పట్టేవాడు రాడు. మోగబోయిన గొంతుతో అక్షరం అక్షరం పోగేసుకుని పదాల జాడలు పట్టుకుని పరిగెడుతున్నాడు మారుమూల కవిరాజు. అయినా గాని కదిలేవాడు లేడు, కరిగేవాడు లేడు. నా భాష బాధల ప్రవాహాన్ని అరికెట్టేవాడు లేడు, నడుం కట్టేవాడు లేడు. అంగట్లో ఆంగ్లాన్ని ముద్దాడి ముంగిట్లో మాతృమూర్తిని ముళ్ళ కంచెలపై నిలబెడుతున్నారు. నడివీధిలో అమ్మని వదిలి నలుదిక్కులకు ఎగబాగుతున్నారు. జీవం చూపే అక్షరాన్ని సరుగుల్లోనూ అద్దాల బీరువాల్లోనూ అందంగా మందంగా చందంగా పేర్చేస్తున్న ఓ మరమనిషి దులుపు పుస్తకాల బూజును, విప్పు అక్షరాల నిప్పును, నీడైన ఎత్తర తెలుగు జెండాను, ఏ అండా లేని అమ్మ భాషను అనాథల వదిలేయకు, ఎండునాకుల విసిరేయకు. ఇదే మన భాష, ఇదే మన యాస, ఇదే మన శ్వాస, ఇదే మన ధ్యాస, ఇదే మన కోశ, ఇదే మన కోశ. దానికే మనం అవ్వాలి వస. బడిలో తెలుగు బంధంటాడు ఒకడు, బ్రేక్ఫాస్ట్ లో కొంచెం చాలంటాడు మరొకడు. వెలుగే లేని భాషను తెలుగుతో జోడిస్తుంటాడు మన మరమనిషి. ఎక్కిరింతల మధ్యనున్న భాషను, అజంత భాషను, తేనెలాంటి భాషను రోజు తీయగా కమ్మగా పలికావంటే, తెలుగు భాషను మెదిపావంటే సాహిత్య సుమగంధంలా వ్యాపిస్తుంది, రాణిస్తుంది నా తెలుగు భాష. గగనాన ఎగిరే రేకట్టుల అంతరిక్షాన్నే తాకుతుంది, విశ్వాన్నే చుట్టేస్తుంది, నిచ్చినేసి ఆకాశాన్నే అందేస్తుంది. కనబడుతుందా, వినబడుతుందా నా తల్లి భాష ఘోష. మన యొక్క తెలుగు భాషను మన యొక్క తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9 కోట్ల మంది మన భాషను పలుకుతా ఉన్నారు. ఈ యొక్క తెలుగు భాష ప్రవాహాన్ని మనం ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు రామ్మూర్తి పంతులు గారిని మనం జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న చేసుకుంటాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కాళోజీ నారాయణరావు గారి జయంతి, ప్రజాకవి, ఆయన జన్మదినాన్ని సెప్టెంబర్ 9న వాళ్ళు తెలంగాణ భాషా ఉద్యమం జరుపుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాంతాలు వేరైనా, యాసలు వేరైనా మన తెలుగు భాష మాత్రం ఒకటే. కాబట్టి ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, తెలుగులోనే సంభాషించాలి. ఎందుకంటే తెలుగు భాషలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉంటాయి. తెలుగు భాషలో విప్లవం చేయాలన్నా, అభ్యుదయం రావాలన్నా, ప్రజా చైతన్యం జరగాలన్నా ప్రతిదీ కూడా తెలుగు భాషలో మనకు అర్థమయ్యే విధంగా మనం మాట్లాడినప్పుడు ఎదుటివారు అర్థం చేసుకుని ఆ యొక్క పరీక్షా ఫలితాలైనా ఏ విషయంలోనైనా సరే మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని స్పందించడానికి మన తెలుగు భాషను ఉపయోగించాలి.